డాక్టర్ ఎంఎన్ వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం అందరికీ నమస్కారం. అసలు మనం రొటీన్గా మల్టీవిటమిన్ లేకపోతే మల్టీ మినరల్స్ కానీ సప్లిమెంట్ ఎనీ సప్లిమెంట్ అది నిజంగా మనకు వర్క్ చేస్తున్నాయా లేదని దాని గురించి కొన్ని మన నిజాలు తెలుసుకుందాం. ఎందుకంటే మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్ ఏదైతే బయట సప్లిమెంట్స్ యొక్క మార్కెట్ త్రూఅవుట్ ది వరల్డ్ చాలా హైయెస్ట్ ఉంది. అది కోవిడ్ పాండమిక్ టైం అప్పటికైతే అది ఇంకా అది పీక్కి రీచ్ అయింది అనమాట. అది ఇంకా ఇండియాతో సహా. ఎందుకంటే మల్టీ వైటమిన్ ఏదైతే సప్లిమెంట్స్ ఉన్నాయో సప్లిమెంట్స్ నీకు మెడికల్ షాప్లో దొరకాలని లేదు. మన అమెజాన్ ఓపెన్ చేస్తే అమెజాన్ దొరుకుతుంది, లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా దొరుకుతుంది, ఈవెన్ లోకల్ మార్కెట్స్లో ఎక్కడ పెడితే అక్కడ మనకు దొరుకుతూ ఉన్నాయి అనమాట. అది మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నిజంగా ఈ మల్టీవిటమిన్స్ కానీ ఈ సప్లిమెంట్స్ కానీ మల్టీ మినరల్స్ కానీ అసలు నిజంగా మనకు పనికి వస్తుందా? అసలు సప్లిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఏదైనా కారం తక్కువ ఉంది అనిపిస్తుంది అనుకోండి, కారం మనం యాడ్ చేసుకుంటాం. ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు యాడ్ చేస్తాం. అలాగే మనకి ఏదైనా మన శరీరంలో ఒక లోపం ఉంది అని అంటే ఆ లోపాన్ని సరిదిద్దడానికి మనం సప్లిమెంట్ చేస్తాం. సో అది యాక్చువల్గా రియల్ మీనింగ్ ఆఫ్ ది సప్లిమెంట్. ఎందుకంటే ఈ యొక్క సప్లిమెంట్ అన్నది అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వరల్డ్లో 1930, 1940s టైంలో యాక్చువల్గా ఈ సప్లిమెంట్ కాన్సెప్ట్ వచ్చిందన్నమాట. ఎందుకోసమంటే ఆ టైంలో రికెట్స్ అంటే విటమిన్ డి లోపం మూలంగా రికెట్స్, విటమిన్ సి లోపం మూలంగా స్కర్వీ అన్నది ఎక్కువ చూసాం, ఎస్పెషల్లీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో. సో ఆ టైంలో మనకేమో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా డెవలప్ అవ్వకపోవడము, వైద్యం కూడా అందుబాటులో లేకపోయిన టైంలో ఈ సప్లిమెంట్స్ మూలంగా కొన్ని డిసీజెస్ అయినా తగ్గుతాయనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగిందనమాట. అది క్రమేప మనకి అది రెగ్యులర్ హ్యాబిట్ అయిపోయింది. ఎందుకోసం అంటే దీనికోసం సెలబ్రిటీస్ వర్క్ చేస్తారు. ఎప్పుడైతే మన సెలబ్రిటీస్ ఈ పలానా మల్టీవిటమిన్ మనం తీసుకుంటే మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. సో మనం ర్యాండమ్గా మల్టీవిటమిన్స్ ఎందుకు తీసుకుంటారన్న పాయింట్ వచ్చేసరికి అలా చాలామంది అంటే అందంగా ఉంటాము, ఇమ్యూనిటీ బాగుంటుంది, నా బాడీ హెయిర్ చాలా బాగా వస్తుంది, లేకపోతే నాకు బాగా విజన్ బాగుంటుంది, ఇలాగే చాలా ఈవెన్ హెల్దీ నెయిల్స్ వస్తుంది, హెల్దీ హెయిర్ వస్తుంది, హెల్దీ స్కిన్ వస్తుంది, అన్ని ఇమ్యూనిటీ ఇలాగ అన్నీ చెప్తారు. బట్ దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నది? ఎందుకోసం అంటే ఈవెన్ డిఫరెంట్ స్టడీస్ అక్రాస్ ది వరల్డ్ చేశారు. మన ఇండియాలో స్టాటిస్టిక్స్ ఎప్పుడు పూర్ కాబట్టి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లోని స్టాటిస్టిక్స్ మాట్లాడుకుంటే మోర్ దాన్ 50% ఆఫ్ ది రెసిడెంట్స్ ఇన్ యుఎస్ వాళ్ళు ఏదో ఒక సప్లిమెంట్ రూపంలోనే వాళ్ళు తీసుకుంటున్నారు అన్నది గణాంకాల్లో చెప్తుంది అనమాట. సో 2010లో ఒక స్టడీ చేశారు యుఎస్లోనే. ఒక 14,000 మంది పీపుల్ని, అడల్ట్స్ని, వాళ్ళలోనేమో ఒక గ్రూప్ ఆఫ్ ది పీపుల్కి ఏమో మల్టీవిటమిన్ ఇచ్చారు, ఒక గ్రూప్ ఆఫ్ ది పీపుల్కి ఏమో మల్టీవిటమిన్ చెప్పి ప్లాసిబో ఇచ్చారు, దాంట్లో విటమిన్ ఉండదు. సో ఇద్దరిని ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం స్టడీ చేసిన తర్వాత చూస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏ డిఫరెన్స్ రాలేదు. కానీ ఇద్దరికి కూడా ఏం ఫీలింగ్ వచ్చిందని అంటే నేను మల్టీవిటమిన్ వాడుతున్నాను కాబట్టి నా ఆరోగ్యం కొంచెం బాగుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి రావడంతో ఏమవుతుందంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కూడా మార్చుకొని, అంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం, లేకపోతే మంచి డైట్ తీసుకోవడం, ఇలాంటివి ఏవైనా చేయడం అనేది జరిగింది రెండు గ్రూప్లోని కూడా. సో అట్లాగే ఇంకొక స్టడీలోని ఈవెన్ ఎమర్జెన్సీ రూమ్కు వస్తున్న వాళ్ళలో కేసెస్ ఏది ఎక్కువ ఉందంటే యూకేలో 23,000 per year ఓన్లీ వైటమిన్ మినరల్ సప్లిమెంట్స్ మూలంగా టాక్సిటీ మూలంగా అడ్మిట్ అయిన వాళ్ళే. ఈవెన్ 20% ఆఫ్ ద లివర్ టాక్సిటీ కూడాను సమ్ సప్లిమెంట్స్ మూలంగానే అన్నది కూడా సైంటిఫిక్గా మనకు బయటపడింది. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ సప్లిమెంట్ యూసేజ్, ఎందుకంటే కోవిడ్లో అందరూ డాక్టర్స్ అయిపోయారు. సంచేత ఎప్పుడైనా సరే యాజ్ ఎ పీడియాట్రిషియన్గా నేను ఎవరికైనా ఏదైనా ఒక హెల్త్ సప్లిమెంట్ రాయాలనుకుంటే వాళ్ళు అది విటమిన్ డి లోపం ఉన్నదా, లేకపోతే వాళ్ళు ఐరన్ లోపం ఉన్నదా, ఇట్లాగా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం సప్లిమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మల్టీవిటమిన్స్ వాడకూడదు. ఎందుకోసం అంటే బయట ఎప్పుడైతే మనం సప్లిమెంట్స్ వాడతామో ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ రోజుకి ఎన్ని వేసుకోవాలో తెలియదు, లేకపోతే మనం ఎన్ని రోజులు వాడాలో తెలియదు, బ్రేక్ ఇవ్వడం గురించి తెలియదు. ఒకరు ఏమైనా దాని మూలంగా చిన్న కాంప్లికేషన్స్ వస్తే అది పోల్చడం కూడా ఐడియా లేదు. ఎందుకంటే ఈ సప్లిమెంట్స్ అన్నిటికీ కూడా వితౌట్ రికమెండేషన్స్తో మనకు వస్తుంది. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మే బి ఎనీ సప్లిమెంటేషన్ కానీ వితౌట్ ది డాక్టర్ ప్రిస్క్రిప్షను రియల్గా డెఫిషియన్సీ ఉన్నది అని ఐడెంటిఫై చేస్తేనే మల్టీవిటమిన్స్ యొక్క రోల్ కానీ పలానా మినరల్ డెఫిషియన్సీ అని ఐడెంటిఫై చేస్తే కానీ మనం అది ప్రత్యేకంగా మనం వాడడానికి అవకాశం లేదు. అంచేది ఇలాంటివన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుంటారని ఆశిస్తున్నాను. సో జస్ట్ లైక్ దట్ మల్టీవిటమిన్ వాడి
ఏదో మన శరీరానికి అద్భుతాలు అద్భుతం అనుకోవడం అది నమ్మొద్దు. ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటే, క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి మాత్రమే మల్టీవిటమిన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ వాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.